Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం AirPods 4 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి AirPods Pro with Active Noise Cancellation. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 18,000 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి AirPods Proలో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. అది వచ్చేసి 13,000 రూపీస్ ఉంటుంది. ఈ రెండు డివైజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రెండిట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూడొచ్చు, వైట్ బాక్స్ వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి యాపిల్ లోగో ఉంటుంది. టాప్ లో మనకి ఎయిర్పోర్ట్స్ అని రాసి ఉంటుంది. కింద ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాబట్టి ANC అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. బాటమ్ లో చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్స్ ప్రో మోడల్ నెంబర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. పైన కింద చూస్తే మనకి 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఫస్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో చూస్తే మనకి ఎయిర్పాడ్స్ ప్రో యూజర్ మాన్యువల్, ఫోన్ కనెక్ట్ చేసుకొని ఎలా యూజ్ చేయాలని చెప్పి రాసి ఉంటుంది. వారంటీ షీట్ అండ్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. పెద్ద పెద్ద బుక్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ బాక్స్ లో చూసుకుంటే మనకు ఒక చిన్న కేసు వస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకా బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. ఈవెన్ మనకి కేబుల్స్ కూడా రావు అనమాట. USB-C to USB-C కేబుల్ కూడా బాక్స్ లో అయితే ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ డివైస్ గురించి చూసుకుంటే దీనికి కూడా ఒక పేపర్ షీట్ రౌండ్ అప్ చేసి ఉందన్నమాట. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. AirPods 3 కి AirPods 4 కూడా మనకి కేస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కేస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి విడ్త్ వచ్చేసి 1.97 ఇంచెస్, హైట్ వచ్చేసి 1.82, థిక్నెస్ చూసుకుంటే మనకి 0.82 ఇంచెస్. సిగ్నిఫికెంట్ గా మనకి AirPods Pro 2 తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో వైట్ కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది. కేస్ డిజైన్ చూసుకుంటే కింద వచ్చేసి USB-C, రైట్ సైడ్ ఏమో 3 స్పీకర్ గ్రిల్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్. దీనికి ఎక్కడ చూసినా మీరు బడ్స్ మీద పేరింగ్ బటన్ అయితే ఉండదు, బట్ లైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ లైట్ ఇండికేషన్ ఎక్కడైతే అవుతుందో అక్కడే మనకి ఒక టచ్ సెన్సిటివ్ బటన్ ఉంటుంది. ఈ టచ్ సెన్సిటివ్ బటన్ అయితే ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. డిఫరెంట్ ఐఫోన్ కి కనెక్ట్ చేయాలనుకుంటే మీరు ఈ టచ్ సెన్సిటివ్ బటన్ యూజ్ చేసి మీ iCloud లో లేని డివైస్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, లైట్ బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ ఓపెన్ చేద్దాము. కేస్ ఓపెన్ చేయగానే ఇక్కడ లైట్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది పేర్ అవటానికి. అండ్ ఇక్కడ మీరు బడ్స్ చూడొచ్చు. AirPods Pro 3 లానే ఉంటాయి కానీ చాలా చిన్నగా అండ్ స్లైట్ గా చేంజ్ ఉంటుంది. డిజైన్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. మీకు కంపారిజన్ కోసం ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను. మీరు రెండు పక్క పక్కన చూస్తే స్లైట్ డిఫరెన్సెస్ చూడొచ్చు. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఇవైతే బెటర్ గా ఫిట్ అవుతాయి ఇయర్స్ లో అని చెప్పి చెప్తున్నారు. నాకైతే ఎస్పెషల్లీ సిలికాన్ టిప్స్ బాగా ఫిట్ అవుతాయి అనమాట. ఇవైతే ఒక 5 మినిట్స్ తర్వాత కింద డ్రాప్ అయిపోతా ఉంటాయి. బడ్ సైజ్ చూసుకుంటే 1.19 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 0.72, థిక్నెస్ చూసుకుంటే మనకి 0.71. ఈచ్ బడ్ వెయిట్ వచ్చేసి 4.3 గ్రామ్స్. బడ్స్ అండ్ కేస్ కి రెండింటికి కలిపి మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది ANC తో వస్తుంది కాబట్టి దీనికి అడిషనల్ గా 2 న్యూ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కింద స్పీకర్ గ్రిల్. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి ఐఫోన్ లో ఫైండ్ మై యూజ్ చేసుకొని మీరు ఎప్పుడన్నా ఈ కేస్ కనపడినప్పుడు మీరు ఇది రింగ్ చేయొచ్చు. ఈ స్పీకర్ లోంచి సౌండ్ వస్తుంది. సెకండ్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్. దీనికి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రెగ్యులర్ మోడల్ కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. అండ్ రెండింటికి కామన్ గా వచ్చిన ఫీచర్ వచ్చేసి USB-C. ఏ కేబుల్ తో అయినా సరే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పేరింగ్ ప్రాసెస్ చూద్దాము. వెరీ సింపుల్. మనం ఏదైనా ఫోన్ ని పక్కకు తీసుకొచ్చి కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా పేర్ అవడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి పాపప్ వచ్చేసింది AirPods అని చెప్పి. క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. వెరీ ఈజీ టు యూజ్. ఇయర్ పాడ్స్ పెట్టుకోగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే ANC ఆటోమేటిక్ గా ఆన్ అయింది. సో విత్ ANC వితౌట్ ANC క్లియర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ AirPods అని చెప్పి చూపిస్తాయి. ఈవెన్ దో మీరు బ్లూటూత్ లోకి వెళ్ళినా ఇక్కడ AirPods అని ఉంటుంది. ఈ ఐ మీద క్లిక్ చేస్తే మీకు రిమైనింగ్ ఫీచర్స్ చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇది ANC తో వస్తుంది కాబట్టి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే కాన్వాక్ అవేర్నెస్ కూడా ఉంటుంది. మీరు AirPods 4 పర్చేస్ చేస్తే మీకు ఈ ఫీచర్స్ ఏమీ రావు. డైరెక్ట్ గా లెఫ్ట్ అండ్ రైట్ బడ్ కస్టమైజేషన్స్ వస్తాయి. లెఫ్ట్ బడ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సిరి టు నాయిస్ క్యాన్సిలేషన్ టు సిరి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో రైట్ బడ్ కూడా మనకి సేమ్ కంట్రోల్స్ ఉంటాయి. కిందకి స్క్రోల్ చేస్తే పర్సనలైజ్ వాల్యూమ్, AirPods 4 విత్ ANC రెండింటికి ఉంటుంది ఈ ఫీచర్. కాన్వకేషన్ అవేర్నెస్ మాత్రం మనకి ANCకి మాత్రమే ఉంటుంది. ఇదేంటి అంటే మీరు AirPods పెట్టుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ ANC అనేది ట్రాన్స్పరెన్సీ మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను.
సో ఆటోమేటిక్గా అది ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు మాట్లాడటం ఆఫ్ చేస్తాను, అది మళ్ళీ ఏఎన్సీకి షిఫ్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, దట్స్ హౌ ఇట్ వర్క్స్. మళ్ళీ స్టార్ట్ చేశాను మాట్లాడటం, సో ఇట్ వెంట్ టు ట్రాన్స్పరెన్సీ. అండ్ మధ్యలో ఇంకొక అడాప్టివ్ మోడ్ చెప్పి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఏ సౌండ్స్ వినిపించాలి, ఏ సౌండ్ వినిపించకూడదు అనేది అన్నెసరీ సౌండ్స్ అన్ని అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. దాన్ని అడాప్టివ్ మోడ్ అంటారు. నేనైతే మోస్ట్లీ ఏఎన్సీ పెట్టుకుంటాను. నెక్స్ట్ కిందకి వెళ్తే ఆటోమేటిక్ ఇయర్ డిటెక్షన్. మీరు చెవిలో నుంచి ఇయర్బడ్ తీయగానే మ్యూజిక్ ఆఫ్ అయిపోతుంది. దానికి ఫీచర్ని మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి వెళ్తే పర్సనలైజ్ స్పెషల్ ఆడియో అని ఉంటుంది. 2 ఇయర్బడ్స్కి మనకి స్పెషల్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మీ ఇయర్ షేప్ అండ్ సైజుని బట్టి స్పెషల్ ఆడియో ఫీచర్ 100% బెటర్గా పనిచేయడానికి ఈ ఫీచర్ని అయితే మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. ఈ సెటప్ చేసుకోవాలన్నమాట. మీ ఇయర్ సైజ్ ఫొటోస్ తీసి దీనికి పంపించాలి. అప్పుడు ఇది క్యాలిబ్రేట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ జెస్టర్స్లోకి వెళ్తే మీరు ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, మీ హెడ్ అప్ టు డౌన్ చేశారనుకోండి కాల్ లిఫ్ట్ అవుతుంది. డిక్లైన్ ఆర్ డిస్మిస్ చేయాలనుకుంటే లెఫ్ట్ టు సైడ్ నాక్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి హెడ్ జెస్టర్స్. ఏఎన్సీ మోడల్ కాబట్టి ఫైండ్ మై నెట్వర్క్లోకి వెళ్తే మీకు ఇయర్బడ్ అనేది ఫైండ్ మై కూడా డైరెక్షన్స్ సహా చూపిస్తుంది. ప్లే సౌండ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది స్పీకర్ ఉంది కాబట్టి ఇంత సౌండ్ వస్తుంది. లేదంటే మీ ఇయర్బడ్స్ నుంచి సౌండ్ వస్తుంది అనమాట, పెద్దగా వినిపించదు. అండ్ ఆల్సో ఫైండ్ మై క్లిక్ చేస్తే డైరెక్షన్స్ సహా చెప్తుంది విత్ ఇన్ ద రేంజ్ అని, ఎక్కడో నియర్ బై ఉందని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఈజీగా ఇది నావిగేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ప్రో మోడల్ కొన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి, కానీ హియరింగ్ ఎయిడ్ సపోర్ట్ అయితే లేదు. ఈ స్టెమ్ మీద ఉండే జెస్చర్స్ వచ్చేసి సింగిల్ ప్రెస్ చేస్తే మీరు ప్లే ఆర్ పాస్ కానీ కాల్స్ ని లిఫ్ట్ చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. డబుల్ టైమ్స్ ప్రెస్ చేస్తే కాల్ ఎండ్ అవుతుంది లేదా సాంగ్ స్కిప్ అవుతుంది. 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వెళ్తుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే సిరి యాక్టివేట్ అవుతుంది. ఎక్కడ ప్రెస్ చేయాలి అని అడిగితే కనుక ఇక్కడ స్టెమ్ మీద మనకి ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ఇది సెన్సిటివ్ స్టెమ్. ప్రెస్ చేస్తే మనకి జెస్చర్స్ వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ. దీంట్లో మనకి H2 చిప్ నైతే ఇస్తున్నారు. సేమ్ ఎయిర్పాడ్స్ ప్రో మోడల్ లో ఉండే చిప్ సెట్ నైతే ఇస్తున్నారు. కాకపోతే ఇవి ఇన్ ఇయర్బడ్స్ అనమాట, సిలికాన్ టిప్స్ అయితే లేవు. మీరు ఎయిర్పాడ్స్ 3 తో కంపేర్ చేస్తే మీకు గ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే ఏమి కనిపించదు, కానీ బేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో సాంగ్ లో సపరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రో 2 తో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి ప్రో 2 లోనే మనకి బెటర్ సౌండ్ వినిపిస్తుంది. ప్రో 2 కి అండ్ ఎయిర్పాడ్స్ 3 కి మధ్యలో ఉంటది అనమాట. కమింగ్ టు ది ఏఎన్సీ. దీనికి ఏఎన్సీని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. దీంట్లో మొత్తం మనకి 4 మైక్రోఫోన్స్ ఉంటాయి. జనరల్ గా మనకి సిలికాన్ టిప్స్ ఉంటే 60% ఆఫ్ ద నాయిస్ సిలికాన్ టిప్సే కట్ చేస్తుంది. బట్ దీనికి సిలికాన్ టిప్స్ లేవు కాబట్టి 100% యాక్యురసీ మీరు దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ పెట్టుకోగానే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ వాయిస్ ఐసోలేషన్ అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. అండ్ లో ఫ్రీక్వెన్సీస్ లైక్ మీరు ఏరోప్లేన్స్ లో ట్రావెల్ చేస్తున్నా, సిటీ ట్రాఫిక్ లో ఉన్నా, ర్యాండమ్ గా వచ్చే హై నాయిసెస్ అయినా ఇది బాగా అవాయిడ్ చేస్తుంది. ఇది మొత్తం మనకి 50% వాల్యూమ్ లో పెట్టుకున్నప్పుడే మీరు 100% వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే మీకు ఎటువంటి నాయిసెస్ వినిపించవు. దీంట్లో ఉన్న ఏఎన్సీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఇదైతే మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 అయితే బీట్ చేయలేదు. 2 మోడల్స్ లోనూ మనకి బ్లూటూత్ 5.3 అయితే యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. దీంట్లో మనకి టోటల్ గా 4 మైక్రోఫోన్స్ ఉంటాయి వాయిస్ ఐసోలేషన్ కోసం. మీరు హెవీ విండ్ లో కానీ హెవీ ట్రాఫిక్ లో కానీ కాల్ మాట్లాడుతుంటే మీకు కాల్ క్వాలిటీ అనేది అనిపిస్తుంది. అదే మీరు సైలెంట్ రూమ్ లో కనుక కాల్స్ తీసుకుంటుంటే వాయిస్ అనేది ఇలా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేయొచ్చు. మీ కాల్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నన్ను అడిగితే కనుక మీరు ఏఎన్సీ లో కానీ కాల్ క్వాలిటీలో కానీ ఎయిర్పాడ్స్ ప్రో 2 ని ఇది బీట్ చేయగలదా అంటే ద ఆన్సర్ ఇస్ నో. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. ఇది వచ్చేసి మనకి విత్ ఏఎన్సీ మనకి 4 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఏఎన్సీని ఆఫ్ చేసుకుంటే మనకి 5 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. బేస్ మోడల్ పర్చేస్ చేసిన ఏఎన్సీ లేదు కాబట్టి 5 అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఆల్ 4 అవర్స్ ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది విత్ ఏఎన్సీ. మీరు 5 మినిట్స్ కనుక ఈ కేస్ ని చార్జ్ చేస్తే మనకి 1 అవర్ ఆఫ్ లిసింగ్ టైం అయితే వస్తుంది. కమింగ్ టు ది ప్రైస్ అండ్ కలర్స్. ఇది వచ్చేసి ఒక కలర్ లోనే ఉంటుంది ఏ మోడల్ అయినా సరే. 13,000 బేస్ మోడల్ అండ్ 18,000 విత్ ఏఎన్సీ మోడల్ స్టార్ట్ అవుతుంది. నాకు అనిపించిన ప్రోస్ వచ్చేసి ఫస్ట్ ది ఏఎన్సీ ఓపెన్ ఇయర్బడ్స్ కి అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి అప్గ్రేడెడ్ బేస్. ఎయిర్పాడ్స్ ప్రో 3 తో కంపేర్ చేస్తే మనకి బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్. మనకి మ్యాక్సేఫ్ ఛార్జింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో కింద చూస్తే మనకి స్పీకర్ గిల్స్ ఉంటుంది. ప్రోలో ఉండే ఫీచర్స్ మొత్తం మనకి డిజైన్ అండ్ డ్యూరబిలిటీ పరంగా వచ్చేసాయి. కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. మేజర్ కాన్ వచ్చేసి నాకైతే బ్యాటరీ లైఫ్, బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మనకి బడ్స్ మీద వాల్యూమ్ కంట్రోల్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఏ ఇయర్ సైజ్ కి అయినా సరే ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందని చెప్తున్నారు. బట్ నో, నా ఇయర్స్ లో ఇది 10 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండట్లేదు.
మీరు కొనే ముందు ఒకసారి ట్రై చేసిన తర్వాత కొనుక్కోవడం బెటర్. అలా అని చెప్పి అందరికీ పట్టవని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇయర్ సైజ్. ANC మోడల్ కొనుక్కోవాలా, బేస్ మోడల్ కొనుక్కోవాలా నన్ను అడిగితే గనక మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీరు బేస్ మోడల్ కి వెళ్ళొచ్చు. అదొక్కటే బిగ్ డిఫరెన్స్. ఎయిర్పాడ్స్ లో మీకు బెస్ట్ మోడల్ కావాలంటే ఇప్పుడు దాకా ఉంది ఎయిర్పాడ్స్ ప్రో 2 మోడలే. ఎయిర్పాడ్స్ ప్రో 3 వచ్చేదాకా దిస్ ఈస్ ద కింగ్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.